హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగుల శ్రీను వ్లాగ్స్. నా ఛానల్ పేరు చెప్పురా. నాగుల శ్రీను వాక్స్ వాక్స్ అట పొరగాళ్ళకు చదువుకోరు అంటే చదువుకోరు, చేయరు. అయితే మా దాంట్లో యూట్యూబ్లో వీడియోలలో కానీ ఇన్స్టాగ్రామ్ వీడియోలో కానీ ఒకడు మిస్ అయిపోయినాడు. వాడు ఎన్ని రోజులు అయ్యి అత్తలేడు పత్తట్లేడు. ఆడు ఎవడో వెళ్తాడు తెల్లోడు. ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుందా? 5 సంవత్సరాలు ఇది అబద్ధాలు వద్దంట, జివే కరెక్ట్ చెప్పాలి. కరెక్ట్ చెప్పు. సంవత్సరాలు మూడు మంచిగా చెప్పు, కరెక్ట్ చెప్పు. 3 సంవత్సరాలు. ఎన్ని అబద్ధాలు ఎందుకు చెప్తారా? 2 సంవత్సరాలు అయింది. రెండు అయితే వాడు 2 నెలలే రాక అంతే. 2 నెలలు అయింది. 2 నెలలు తెలియదు. ఈ సొంత ఉన్న పోరాలను బడికన్నా పంపించాలంటేనే అబ్బా బడి పోతలేరు, ఏం పోతలేరు. అందుకన్నా ఓరా ఏంటంటే వాడు ఇవాళ వచ్చిండు. ఎవడు వచ్చిండు? తెల్లోడు వచ్చిండు. నాకు వెల్కమ్ బ్యాక్ టు అవర్ తెల్లోడు. ఎన్ని రోజులు ఇన్ని కొట్టురాడు. నిన్ను కొట్టాలి. ఇంకా ఇంకా మంచిదేనా? ఇంత మంచి చూసిరా ఎన్ని రోజులు అయ్యారా రాక చెప్పు, కరెక్ట్ చెప్పు. 2 నెలలు. 2 నెలల నుండి అత్తలేడు. ఈ బిత్తులో అడుగుతానేమో వీడు అంతా ఆవులా వీడియోలు చెప్తాను. అందుకే వీడియోలు చేయలేను నేను. వీడు వచ్చినాకనే చేద్దామని చెప్పేసి ఉన్నా. అసలు ఈ 2 నెలలు ఏం చేసినావురా? అసలు ఏడికైనా పని నేర్చుకున్నాడా? ఏం పని? పని అంటే విండోస్, గ్లాస్ విండోస్. పని నేర్చుకుని మంచిగా వచ్చిందా మరి? ఇంకేం అడగ మరి వీడియోలు ఎందుకు చేయలేవాడా? ఒక వీడియోనైనా వీడియో చేద్దామంటే టైం దొరుకుతలే, పని మీదనే ఉన్నా మొత్తం. నేను ఎంతమంది అడుగుతుర్రు, వాళ్ళందరికీ ఏం చెప్తావు చెప్పు రాజా. నేను ఎందుకు రాలే అంటే పని నేర్చుకున్న తర్వాత అందుకే రాలి. 10K అయిపోయారు తెలుసా? ఎప్పుడు సబ్స్క్రైబర్స్ అయిపోయారు, ఫాలోవర్స్ అయిపోయారు. ఏం అనుకుంటున్నావు? ఫామ్ హౌస్ బుక్ చేద్దాం. ఏం చేద్దాం రా? వీడైతే వీడియోలలో రారా అంటే ఆడదాని లెక్క ఎత్తది. ఇట్లా 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 చూడు. నాకు మళ్ళీ రోజు యాంగిల్ ఒకసారి గిట్టందా అనా అనా సేమ్ కోతులు ఎక్కువ ఉంటాడు గాయస్. అయితే ఒకసారి దగ్గర మంచిగా అట్లా కొంచెం పళ్ళు వేడి. సేమ్ కోతులు ఎక్కనే ఉంటాడు వీడైతే. ఈతో మంచి మంచి వీడియోస్ మిలియన్లు సుతా వచ్చినాయి. వీడు అరే నిజం షార్ట్ వీడియోస్ మిలియన్స్ తో మొన్నటి సుతా బాగానే అయింది. కానీ చేయరాట్లా అంటే చెప్తలేడు. చెప్తావు సార్. సరే మొత్తానికి అయితే మా వాడు వచ్చేసిండు. ఇక నుండి మాత్రం వీడియోలు మంచిగా తీస్తాం. ఎట్లుంటాయి అంటే కంటెంట్ కూడా అంత మంచిగానే ఉంటాయి. మరి ఇన్ని రోజులు వేయండి ఒక్కసారి సుతా అంటే ఫోన్లు చేస్తుండే కానీ అసలు అక్కడ మ్యాటర్ ఏం చెప్తలేడు. ఆ ఊరు ఏ ఊరురా? ముత్కేడ్ జంక్షన్. ముత్కేడి జంక్షన్ అంటే ముత్కేడి జంక్షన్ ఏందిరా? నాందేడ్ అనుకో. ఇక నాందేడా? నాందేడ్ అంటే ఏందది? ఏం రాష్ట్రం అది? మహారాష్ట్ర రాష్ట్రం. మహారాష్ట్రనేనా రా నాందేడ్? ఇప్పుడు మన షిరిడి గిట్ల ఉండేది అంతా అక్కడనేనా? మహారాష్ట్రనే. మరి గిన్ని రోజులు ఎవరు ఉన్నారు అక్కడ? ఎవరితో? మామయ్యతో పని నేర్చుకున్నా. మామయ్యతో. మరి ఇప్పుడు స్కూల్కి ఏది ఉందా లేదా? బడిపోతు చూసిరా గాయస్, మహారాష్ట్రకు ఏదో విండోస్ పీవీసీ అంటారు కదా, పీవీసీ అనేటువంటి ఇట్లా కిటికీలు చేసేటువంటి వర్క్ కొంచెం నేర్చుకొని వచ్చిండు. ఇక్కడ ఉంటే జింగిల్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళ మమ్మీ పంపించింది. కానీ ఏదో ఒక పని అయితే నేర్చుకొని వచ్చిండు. ఇప్పటి నుండి మాత్రం మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇప్పుడు ఎంత కదా 8 9 ఇంకొక 3-4 రోజులు అయితే స్కూల్ చాలా అవుతుంది. మనోడు ఇక మంచిగా స్కూల్లో అయితే నాకు చిన్నప్పుడు ఇట్లా స్కూల్ చాలా అవుతుందంటే నాకు ఏడు పత్తుండే నిజంగా. మళ్ళా స్కూల్కి పోవన్నారా అని నీకు ఎట్ అనిపిస్తుందిరా? ఇంత తొందర చాలా అవుతుందారా? ఇంకైతే సోయలేదు అసలు. బంద్ బడి కదా. నిజంగా నాకు చిన్నప్పుడు నిజంగా కొత్త బుక్కులు ఇస్తే ఆ వాసన చూస్తే అబ్బా అనిపిస్తాయి. మీద పట్టల మీద ఉంటాయి కదా అవి డిజైన్స్ అవి ఇవి మంచిగా అనిపిస్తుండే. కానీ అవి ఇట్లా అన్ని చూస్తూ ఉంటే కొన్ని రోజుల వరకు అవి ఏం అర్థం కావు మనకి. అసలు నాకైతే మ్యాథ్స్ అయితే అస్సలకి అర్థం కాదు. బడికి పోతుంది కదా అసలు. నిజంగా రా అస్సలు ఇందైతే ఆయనకి అది రాదు అసలు. ఏదో బైపాస్ లా మార్కులు లెక్క. ఇప్పుడు నా లెక్కనే ఇల్లు తయారయ్యారు అంతే కదా. మార్కులు బల్మీటికి ఎత్తురు కావచ్చు కదరా సార్లే మీకు. పాస్ అయితే చాలు. మరి 10th పాస్ అయితే చాలు. అలా ఏమన్నా రావాలి కదా పాస్ అయిన మార్కులు అయితే. నిజంగా బడి లైఫ్ మస్తు ఉంటుంది. నేనైతే అన్ని విడిపోయినా. ఇప్పుడు ప్రజెంట్ ఏమనిపిస్తుంది నీకు? బడి చాలా అవుతుంది. మంచి అనిపిస్తుంది, చదువుకోవాలి మంచి అనిపిస్తుంది. ఇప్పుడు ఏమన్నా ఏడిసి ఏదో జైల్లోకి పంపిస్తారన్నట్టు అనిపిస్తుందిగా. మన జైల్లో పడుతుంది. ఆ స్కూల్ నేను చిన్నప్పుడు పోయేటప్పుడు అయితే ఇదేరా నా ప్లేస్ ఇది. చిన్నప్పుడు ఇది ఒకసారి చూడురి, ఇది అవి చెట్లు రా మన మేడిపండి చెట్టు అన్నట్టు. అది సేమ్ ఇక్కడనే నేను తిరిగేటోంది. సేమ్ ఇదే ప్లేస్ తెలుసారా చిన్నప్పుడు. నా బడి ఇక్కడనే వాగ్గాడు.
తెలిసే ఇద్దరం పోటీలా నువ్వు అప్పుడు శరీడు గోటీలు ఆడుకున్నాడు కాక మోరికేదో చెంపు పట్టుకొని కూర్చో అంటే ఎస్ అక్కడ బాల్ వచ్చే ఉండే పిల్లగాళ్ళు కానీ పెద్ద అయిపోయారు. నాకు ఇదే ప్లేస్ ఇక్కడ ఆడుకుందును మళ్ళీ లేంగల్ అంతా బతుకమ్మ ఘాటు ఉంటుండే. ఈ బతుకమ్మ ఘాట్ అప్పుడు లేదు, గీది మన దోది ఘాట్ అని మనం బట్టలు పెడతారు కదా దోబి ఘాట్ ఇక్కడ ఉంటుండే. అన్ని మామిడి పళ్ళు అవి సంథింగ్. గిడనైతే పెద్ద చింత చెట్టు ఉంటుండే. ఉందారా గదిగా అది కాదు ఇక్కడనే ఉంటుండే చింత చెట్టు యాస్టీస్ నా ఇంకా చూసిరా మీరు ఉన్నప్పుడు చింత చెట్టు ఉన్నప్పుడు ఉండే నారా మీరు చింత చెట్టు ఎక్కి చింతకాయలు అప్పుడు నువ్వేంతున్నావు అంటే ఇప్పుడు మొన్న రీసెంట్ దాకా ఉండే రాయడా ఇవి కాకముందు నుండి మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసిన. వీడు ఇంకా ఎంజాయ్ అంటే ఇంకా కిరాక్ ఎంజాయ్ చేస్తుండు. ఇక సార్లు ఇక ఏమని పట్టించుకుంటలేరని ఏం చెప్తారు అవురా. ఎన్ని మార్కులు వస్తాయి సార్ ఇప్పుడు? 9th 10th ఇప్పుడు 10th రా. మరి 10th క్లాస్ అంటే మరి ఇంకా మరి చాలా అయినాయి కదా అవి మన ఇన్స్టిట్యూట్. మరి పోవా గాయస్? వీని ఇన్స్టిట్యూట్లో మాత్రం పాడేసేది మేమే. మరి 10th క్లాస్ అయితే ఇన్స్టిట్యూట్ పోవాలి కదరా. మరి గాయస్ నిజంగా చెప్తున్నా వీడియోస్ సగం వేస్తాయి కానీ నేను మాత్రమే చదువు ప్రతిదీ అప్డేట్ ఇవ్వాలి ఈ వీడియోగా. నిజంగా చెప్తున్నా ఖచ్చితంగా మీకు పాస్ మార్కులు అన్న రావాలి. కొంచెం అరే చెప్పురా నిజంగా మన ఇజ్జత్ పోతుంది నిజంగా. మనం 10thలో కొంచెం మంచి మార్కులతో పాస్ కావాలి. చెప్పు వాళ్ళకి పాస్ అవుతాను చెప్పు. నీ పాస్ అంటే మంచి మార్కులతో పాస్ ఎప్పుడైనా అవుతాడు. ఏం పడే నువ్వు రా పాస్ అయితే వీడు ఎన్నో క్లాస్? 10th. వీడి 10th-ఏనా? 10th-రా? సారీ గాయస్ క్షమించండి. వీళ్ళు 10th క్లాస్ వీళ్ళు అస్సలు వీడియోలోకి రానియండి. నన్ను నా ఇజ్జత్ ఇస్తారు ఇలా మళ్ళీ వ్యాన్స్ అందరు కదా వీళ్ళు. నువ్వెంతరా? నేను 9th క్లాసా? ఓకే 9th క్లాస్ అట. వీళ్ళు 10th క్లాస్ అస్సలు వీడియోలోకి రానియ్యాలి. ఓకేనా? 10th అయిపోయేదాకా అంటే చిన్న చిన్న ఇంపార్టెంట్ వీడియోలలో రానిస్తా కానీ వీళ్ళ చదువు ఇంపార్టెంట్ నిజంగా. అరే నిజంగా చెప్తున్నాయి 10th మస్తు ఇంపార్టెంట్. అరే నువ్వు బోర్డు ఎగ్జామ్లు ఉండేయని సంబరపడుతురు ఉంటాయి ఈ సంవత్సరం ఖచ్చితంగా. అర్థమైందా? వీడియోలు కాదు ఫస్ట్ అసలు ఇక డిగ్నిటీ మెయింటైన్ చేయాలి, డిగ్నిఫై మెయింటైన్ చేయాలి. ఓకేనా? ఓకే వీళ్ళు 10th అయిపోయేదాకా వీడియోస్ వీళ్ళే చిన్న చిన్నగా వస్తే మరీ అంత ఇంపార్టెంట్గా రావు. కానీ మా వాడు 2 నెలల నుంచి రాలేడు కాబట్టి ఇది సడన్గా నచ్చింది ఇవ్వాలి. అందుకనే ఈ వీడియో ఇచ్చినాం. సబ్స్క్రైబ్ మై ఛానల్ నాగుల శ్రీను బ్లాగ్స్. మీ అందరికీ తెలుసు కదా మంచి మంచి వీడియోస్ ఛానల్ గురించి చదువుతాం చెప్పే. ఈ ఛానల్ చాలు చేసి మరి ఏడికినవరా? ఏం ఛానల్ పేరు చెప్పు? పేరు సుధా మర్చిపోయి రెహాన్ బ్లాగ్స్. పన్నీ రెహాన్ వ్లాగ్స్ అని వస్తాయి. ఆ వ్లాగ్స్ లో ఏమత్తా అంటే ఇటు 10th చదివేది ఏదో పెట్టరు. నిజంగా చెప్తున్నా బుక్కులు వస్తే బుక్కులు వచ్చినాయి ఫ్రెండ్స్. నేను స్కూల్కి అయినా ఫ్రెండ్స్ ఇదే పెట్టమంటున్నా. నిజంగా పెట్టు అది ఇంకా నువ్వు పాస్ అవుతావు. అట్లా వీడియోలు పెడితే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేస్తారు. నిజంగా రే నీకు అసలు చదివి వినిపించు మంచిగా 10thది. కొత్త బుక్కులు వస్తే ఆ వీడియో పెట్టు అన్ని పెట్టారే నిజంగా. ఓకేనా గైస్? వీడు 10th మొత్తం అప్డేట్ పన్నీ రెహాన్ వ్లాగ్స్ అనే పెడతాడు. ఇక ఇవ్వంతో సంబంధం లేదు. అలా తమ్ముడు గాడు ఉంటాడు, గుడ్డుగాడు వీడియో ఇస్తాడు. సరేనా? ఓకే గైస్ వీడు ఫస్ట్ టైం వచ్చిండు అంటే కొంచెం గ్యాప్ తీసుకొని మీ అందరు కూడా వీన్ ఛానల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని స్మాల్ వీడియోస్ కూడా వస్తాయి. మీ అందరికీ ఇంకో థ్యాంక్స్ ఏంటంటే 10K ఫాలోవర్స్ అయ్యారు ఇన్స్టాలో. నువ్వు అయ్యారు వాళ్ళందరికీ చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. నిజంగా మీ అందరూ నా కుటుంబ సభ్యులు ఇంత మంచిగా ఫాలోవర్స్ లేకపోతే అసలు ఏది సాధించలేం. థ్యాంక్స్.